హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం 82 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. 2018లో దేశంలోనే రెండవ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు పొందిన పంజాగుట్ట పిఎస్లో ఒకేసారి మొత్తం సిబ్బందిని బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రైటిగా పంజాగుట్ట పిఎస్లో ఒకేసారి మొత్తం సిబ్బందిని బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, పంజాగుట్ట పిఎస్లో ఉన్న సిబ్బంది మొత్తం 82 మందిని బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు ఈ బదిలీకి గల కారణాలేంటి? హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని కోవలేక ఇవాళ దాదాపు 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీసులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐలు అందరినీ కూడా ఇవాళ బదిలీ చేస్తూ ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే స్టాఫ్ అందరూ కూడా వారికి ఇంటిమేషన్ కూడా దాదాపు అరగంటకు ముందే వచ్చిందనేసి కూడా వారు కూడా చెప్తున్నారు. మేము కూడా షాక్ తిన్నాము అనేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇప్పటికి అందరికీ కూడా కార్డు హెడ్ క్వార్టర్స్కి రేపు వారు వెళ్ళి అక్కడ వారు అటెండ్ కావాల్సి వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళు విధులు నిర్వహించాల్సినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు టోటల్గా 85 మంది దాకా కూడా వారికి ఇప్పటివరకు ఎవరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆల్రెడీ సిఐని బదిలీ చేశారు. అప్పట్లో కొత్త సిఐ కూడా వచ్చారు. ఆయన కూడా ఇప్పటివరకు అయితే బాధ్యతలు అయితే తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎస్ఐలతో పాటు అంతా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి టీం మొత్తంతో కూడా బదిలీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు తీసుకున్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇది చాలా కీలకంగా ఉంది. గతంలో కూడా అనేక కేసులు కూడా ఛేదించినటువంటి ఘనత కూడా దీనికి ఉంది. అంత టెక్నాలజీ కూడా దీనికి ఇక్కడ ఉంది. అంత టెక్నికల్ సంబంధించిన సిబ్బంది కూడా ఈ పోలీస్ స్టేషన్ సొంతం చేసుకునే నేపథ్యం ఏర్పడుతుంది. కానీ గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, అలాగే ప్రజావాణిలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, అక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం అక్కడ నివాస ఉన్నాడు కాబట్టి, పైగా ప్రజావాణికి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో తమ బాధలు చెప్పుకోవడానికి కానీ వీళ్ళందరూ కూడా ప్రజావాణిలోకి వస్తున్న వినతులు స్వీకరించడానికి వస్తున్నటువంటి వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇటు పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలకి, రాజకీయ నేతలు కూడా చేరవేస్తున్నారంటూ కూడా కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. వాటి కూడా పరిగణలోకి తీసుకున్నారు సిపి. దాంతోపాటు ఈ షకీల్కి సంబంధించినటువంటి కుమారుని మీద మొదటి నుంచి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎప్పుడైతే ఆయన దుబాయ్కి పారిపోవడానికి ఇటు దుర్గారావు కానీ, అటు బోధన సిఐకి సంబంధించినటువంటి ఆయన కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించడము, పైగా డిపార్ట్మెంట్ కూడా దీని వెనకాల ఉండపైన చాలా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆల్రెడీ సిఐని మార్చారు కాబట్టి ఆయన 2-3 రోజుల్లో వచ్చి విధులు తీసుకోబోతున్నారు, విధుల్లో చేరబోతున్నారు. సో ఆయన వచ్చిన కంటే ముందు మొత్తం స్టాఫ్ మొత్తం కూడా మార్చారనేసి కూడా వారు భావిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని వచ్చినటువంటి వినతులు కానీ, అలాగే కొన్ని కంప్లైంట్స్ కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత వీరిపైన కొన్ని రోజుల పాటు నిఘా ఉంచిన తర్వాత ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలో కూడా ఎప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ సిబ్బందిని కూడా ఈ భారీ స్థాయిలో మార్చినటువంటి నేపథ్యం అయితే కనపడలేదు. కానీ మొదటిసారి ఈ రకమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఈ సిబ్బందిని బదిలీ చేశారనేసి తెలియగానే ఇతర సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో చాలామంది కూడా వారిలో కాస్త గుబులు అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికే సిఐలు కానీ, ఎస్ఐలు కానీ భారీ స్థాయిలో బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో మా పరిస్థితి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా వారు ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మరొక సస్పెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. గోపాలపురం ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేస్తూ కూడా ఇప్పటికే సిపి ఆదేశాలు ఇచ్చారు. గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళీధర్తో పాటు దీక్షిత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. దాంతోపాటు ఒక హత్య కేసులో సరిగా విచారణ జరపేందుకు సస్పెండ్ చేస్తున్నట్టుగా సిపి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అనేక సంచలనమైనటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం రేఖ. ఎందుకంటే సిఐలు ఈ మధ్య కాలంలో నిందితులకి కొమ్ము కాస్తూ వారిని తప్పించడానికి చేయడం కానీ, అలాగే భూ వివాదాల్లో తలదూర్చడం కానీ ఇవన్నీ చేస్తుండడం పట్ల
ఎక్కడైతే ఫిర్యాదు వస్తే చాలు ఖచ్చితంగా వారిపైన ఎంక్వైరీ చేసి వెంటనే డిసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడితే కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపిగా వచ్చినప్పటి నుంచి కూడా తన మార్క్ స్టైల్ని ఇక్కడ చూపిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది రేఖ. రానా, అయితే మొత్తంగా అయితే 82 మంది సిబ్బందిని ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే వీరంతా ఇంతకు ముందు ఎవరైనా బదిలీకి సంబంధించి అప్లికేషన్ అర్జీలు పెట్టుకున్నవారా, లేదంటే ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయడం వెనుక వారు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకంటే ముందస్తుగా ఎటువంటి సమాచారం లేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ స్టేషన్లో ఉన్న సిబ్బంది ఏదైనా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారా? వారందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడే మాకు ఉత్తర్వులు వచ్చినంత వరకు మమ్మల్ని బదిలీ చేస్తున్నారు అనేసి కూడా మొత్తం స్టాఫ్ అంతా కూడా ఇక్కడ తీసుకెళ్లి కారులో అక్కడ మమ్మల్ని పంపిస్తున్నారనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు. కానీ ఇప్పుడే మాకు తెలిసిందని కూడా వారు చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనపడితే, అయితే అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కంపల్సరీగా కూడా వాళ్ళు ఒబే చేయాలి కాబట్టి దాని తగ్గట్టుగా వారు వెళ్ళాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలామంది కూడా 8 సంవత్సరాల నుంచి, అలాగే 6 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కానిస్టేబుల్స్ కానీ, ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే వారు తమ ఇళ్లను కూడా ఇక్కడ రెంట్కి తీసుకుని ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉంటున్న వీళ్ళందరినీ అక్కడికి కారు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు కాబట్టి రేపటి నుంచి వారు అక్కడి నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే బదిలీ చేయనటువంటి 85 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇప్పటివరకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. అందరూ కూడా కారు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాల్సినటువంటి నేపథ్యం కనపడుతుంది. అలాగే ఇతర ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి మిగతా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దాదాపు 85 మంది సిబ్బందిని ఇప్పుడు పంజాగుట్టకి ఇక్కడికి మార్చారు కాబట్టి వారు రేపటి నుంచి విధుల్లో చేరడానికి రాబోతున్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో పంజాగుట్టలో గతంలో ఉన్నటువంటి మొత్తం రికార్డ్స్ అంతా కూడా వాళ్ళు అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ వెహికల్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఆల్రెడీ చాలా వరకు కూడా ట్రాఫిక్లో కానీ లేకపోతే యాక్సిడెంట్ కేసుల్లో కానీ సీజ్ చేసిన వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ కూడా అప్పచెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడే ఫోటోలు కానీ వీడియోలు కానీ కూడా సిబ్బంది వారు తీసుకొని ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారికి మొత్తం ఈ యొక్క పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి ఉండాలి కాబట్టి మొత్తం అంతా వాళ్ళు రెడీ చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడైతే బదిలీ చేశారు కాబట్టి రేపటి వరకు ఇదే సిబ్బంది కొనసాగే అవకాశం ఉంది. రేపు 10 గంటల నుంచి కూడా ఒక్కొక్కరు వచ్చి ఇటు కానిస్టేబుల్స్ కానీ మహిళా కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. రేఖ రానా, అయితే సిపి శ్రీనివాసరెడ్డి అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. 82 మంది మొత్తం ఉన్న సిబ్బందిని అంతా బదిలీ చేస్తున్నారు కాబట్టి కొత్త సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తీసుకునే సిబ్బంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళు కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, మహిళా పోలీసులు కానీ, అలాగే సిఐ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళకందరికీ కూడా వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే వారికి క్లీన్ ఇమేజ్ ఉందన్న ఉద్దేశంతోనే ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వారికి పోస్టింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంతా కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాంచింది. ఎందుకంటే అప్పట్లో వీరు చేసినటువంటి కేసులు అలాంటివి. ఎందుకంటే ఏదన్నా ఒక కేసు వచ్చిందంటే ఇమ్మీడియట్గా వారు రెస్పాండ్ అయ్యే విధానం కానీ, తర్వాత దాన్ని చేసిన విధానం కానీ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం దీనికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి అంత మంచి ఆఫీసర్లు కూడా పనిచేసిన నేపథ్యం గడుపుతుంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా దీని పేరు కాస్త మసకబారుతుంది. వచ్చినటువంటి ఎవరైతే పోస్టింగ్ వచ్చినటువంటి అధికారులు కూడా ఎక్కువగా గత ప్రభుత్వానికి కొమ్ము కాయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు కూడా దీని ప్రతిష్ట మసకబారింది. కాబట్టి కొత్తగా ఇప్పుడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్త సిపిఎల్ని ఆయన నియమించిన తర్వాత వాళ్ళకందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము, పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాంతోపాటు ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పెరిగిపోయింది. గత ప్రభుత్వానికి ఎక్కువగా వారు ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నట్టు అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయి. కాబట్టి ఆ ఫిర్యాదులన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళందరినీ బదిలీ చేశారు. వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ క్లీన్ ట్రాక్ రికార్డు చూసుకుని హానెస్ట్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడికి వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇలాంటి కోవలని మరికొన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఇటు బంజారాహిల్స్ కానీ జూబ్లీహిల్స్లో కూడా ఇలాంటి ప్రక్షాళనే ఉండబోతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో జూబ్లీహిల్స్ కానీ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కానీ ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ సెటిల్మెంట్లో కానీ ఇతరత్ర సంబంధించిన కేసుల్లో ఎక్కువగా వీరి హస్తం ఎక్కువగా ఉండింది. వీరు చూన్నట్టు ఉండడము, వీళ్ళు కొంతమంది నిందితులు వదిలేయడము, ఇలాంటి మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పుడు సిపి దగ్గరికి వచ్చింది. కాబట్టి వాటిని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా కూడా తొందరలో మరికొన్ని పోలీస్ స్టేషన్ల మీద భారీ ఎత్తున కూడా సిబ్బంది బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. అది పంజాగుట్టతో స్టార్ట్ అయింది.
మంది ఎలాగో నిన్న సిఐల్ని కానీ ఎస్ఐల్ని కానీ భారీ స్థాయిలో కూడా బదిలీ చేశారు కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో మెయిన్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడున్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన కార్యక్రమాలు చాలా వేగంగానే జరగబోతున్నాయని కూడా మనకు అందుతున్న సమాచారం. రానా, అదేవిధంగా ఈ బదిలీ అయిన మొత్తం మందిలో 82 మంది అని చెబుతున్నారు. వీరిలో కేవలం బదిలీలే ఉన్నాయా, లేదంటే ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు బదిలీ చేసినటువంటి వారికి ఎవరికి కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదు. అందరూ కూడా కారు హెడ్ క్వార్టర్స్కి పంపించేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ పోస్టింగ్కి వచ్చినటువంటి వారికి మాత్రం కాస్త ఉమెన్ పోలీసులు కానీ వీళ్ళకందరికీ కాస్త పోస్టింగ్స్ పెంచినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం పంజాగుట్టలో గతంలో పనిచేసినటువంటి కొంతమంది కూడా అవకాశం ఇచ్చినట్టుగా మనకు లిస్టు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం అయితే మొదటగా 82 మంది స్టాఫ్ ఉన్నారనేసి కూడా మనకు ఆ న్యూస్ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అది చూసిన తర్వాత దాదాపు 85 మంది దీంట్లో ఉన్నట్టుగా మనకు ఆ లిస్టు ప్రకారంగా చూసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఓ పక్క ఇక్కడ బదిలీ జరుగుతుండగా మరో పక్క అక్కడ ఒక ఎస్ఐని మరొక సిఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు తీసుకున్న నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా కారు హెడ్ క్వార్టర్స్కి రేపటి నుంచి వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడ వారు ఏది చెప్తే ఖచ్చితంగా వారు ఆ విధులు చేయాల్సినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రేపటికైతే పూర్తి స్థాయిలో సిబ్బంది అట్లీస్ట్ అంటే మిగతా పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా చూసుకోవాలి కాబట్టి ఆ ప్రయాణం అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి రేపటి నుంచి వాళ్ళు విధుల్లో చేరే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే సీఐ ఇప్పటి వరకు బాధ్యతలు తీసుకోలేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా మొత్తం స్టాఫ్ అంతా కూడా విధుల్లో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.